వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఈ రోజు మనతో ఉన్నారు సంఘర్షణ మూవీ టీమ్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం అండ్ కంగ్రాచులేషన్స్ మీకు సంఘర్షణ టీం వాళ్ళకి. ఎక్స్ప్రెస్ హరి గారు, హలో అండి, బాగున్నారా? అసలు మీ కామెడీ టైమింగ్ మామూలు ఉండదని అందరూ చాలా ఫిదా అయిపోయారు మీకు. అసలు నేను కూడా అయ్యాను అనుకోబ్బా, నేను ఇంకా ఎక్కువ అయ్యాను సార్ మీకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ ఈ మూవీకి సంబంధించి. అండ్ ఈ మూవీకి సంఘర్షణ మూవీ ఎందుకు పెట్టాలనిపించిందో మీకు ఏమన్నా తెలుసా? అదేంటి సార్, సంఘర్షణ అనేది మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది. దేని మధ్య సంఘర్షణ, కథలో ఎవరెవరి మధ్య సంఘర్షణ అనేది ఆ సినిమా చూస్తే అర్థం అవుతుంది. మీ సినిమాతో చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. సంఘర్షణ టీజర్ లోనే కనపడిపోతుంది సార్ ఆల్మోస్ట్ మూవీ. అండ్ మ్యూజిక్ పరంగా కానీ టీజర్ చూస్తేనే ఇది ఒక థ్రిల్లింగ్ లాగా అనిపిస్తుంది. అనేది థ్రిల్లింగ్ అని అనుకోవచ్చా? సాంగ్స్ కి సంబంధించి అన్ని చాలా బాగున్నాయని టాక్ వస్తుంది. అండ్ ముఖ్యమైన విషయం సార్, మామూలుగా మూవీలో ఐటమ్ సాంగ్స్ కి ఐటమ్ గర్ల్స్ ని పెడతారంటారు కదా, కానీ ఈ మూవీలో హీరోయిన్ ఐటమ్ సాంగ్ కి పెట్టారు, ఎందుకని సార్? అండ్ మీకు ఎలా అనిపించింది సార్ ఈ మూవీలో? మీ క్యారెక్టర్ గురించి చెప్తారా ఏమన్నా? నాకైతే చాలా బాగా అనిపించింది. బేసిక్గా నాకు ఓవరాల్ గా స్టోరీ మొత్తం చెప్పలేదు, బట్ నా సీన్స్ చెప్పారు. అంతా పాటు నేను కలిపి సీన్ చేసిన చాలా బాగున్నాయి. నాకైతే కొత్తగా చాలా బాగా అనిపించింది. ఓకే సార్, మామూలుగా ఇప్పుడు దాకా మీరు చిన్న మూవీస్, మూవీస్ అంటే షోల దగ్గర నుంచి వచ్చారు కదా, ఇప్పుడు ఒకసారిగా బిగ్ స్క్రీన్ కి వస్తున్నారు మూవీలోకి, మీకు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్లీ మనం ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చామంటే మనం బిగ్ స్క్రీన్ చూసుకోవడం వస్తాం. సో బేసిక్ గా ఇంతకుముందు చాలా వెబ్ సిరీస్ చేసాం, సినిమా కూడా చేసాం. అది కొన్ని రిలీజ్ అయ్యి కొన్ని రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు కూడా ఎవరికైనా బిగ్ స్క్రీన్ చూసుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏం కూడా అదే కదా. నిజమే సార్, కానీ దానికి దీనికి కొంచెం తేడా అనిపిస్తుంది కదా, మీకేమన్నా అనిపించింది? అది మామూలు షోకి వేరు, మూవీకి వేరు కదా, అలా చిన్న స్క్రీన్ అనిపిస్తుంది. అక్కడ టీవీలో అంటే 4 మంది చూస్తాం, 4 మందిలో చూస్తాం. థియేటర్లో అంటే 4 మంది ఇంట్లో చూస్తాం. ఆ అప్రోచ్ వేరే ఉంటుంది, ఆ ఎక్సైట్మెంట్ వేరే ఉంటుంది, ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. సో అది సంఘర్షణతో దొరుకుతుందని అనిపిస్తుంది. తెలుస్తుంది సార్, ఇక్కడ మీరు ఇంత బాగా ఇక్కడే కామెడీ ఇంత బాగా చెప్తున్నారంటే ఇంక సినిమాలో ఏమాత్రం ఉంటుందో ఊహించుకోవచ్చు. అండ్ చైతన్య గారు, మీరు ఈ మూవీలో హీరో, చూడ్డానికి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. అదే సార్, మేము కూడా టీజర్ చూసి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. అండ్ ఈ మూవీ మీకు ఎలా అనిపించింది సార్ కథ వినిపించినప్పుడు? ఈ మూవీకి సంఘర్షణ పెట్టినప్పుడు ఐటమ్ గర్ల్ లాగా, అండ్ ఐటమ్ సాంగ్స్ కి మామూలుగా హీరోయిన్ పెడతారని ఎవరు అనుకోరు, ఎప్పుడు ఐటమ్ సాంగ్స్ కి విడిగా ఉంటారు కదా, అలా హీరోయిన్ పెట్టినప్పుడు మీకే అనిపించింది కథ విన్నప్పుడు? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్ ఈ మూవీలో. సినిమాలో కామెడీ ఉంటుంది, లవ్ ఎపిసోడ్స్ ఉంటాయి, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి, అండ్ సోషల్ మెసేజ్ ఉంటుంది, ఎవ్రీథింగ్. బయట చాలా కామ్ గా కూల్ గా ఉన్నారు సార్, మీరు అస్సలు మాట్లాడట్లేదు. అందుకని ఫస్ట్ స్టార్టింగ్ 2 minutes అట్లనే ఉంటుంది, దాని తర్వాత మీరు ఆపమని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ యూపీ గారు, మీరే చెప్పాలి సార్. మా మూవీ ఫస్ట్ షెడ్యూల్ అయితే మేము చీరాల్లో చేసామండి. దాదాపు 16 days వర్క్ చేసాము. డైలీ నైట్ ఎఫెక్ట్స్ ఉంటుండే. మా డైరెక్టర్ గారు ఎలా అంటే నైట్ అంతా షూట్ చేస్తారు, డే అంతా మళ్ళీ దాన్ని నెక్స్ట్ నైట్ ఏం చేయాలని దాన్ని రిహార్సల్ చేస్తుంటారు. పడుకోడు మా డైరెక్టర్, అస్సలే పడుకోడు. ఆయన పడుకొని మా ప్రొడ్యూసర్ కూడా పడుకోడు. సో మ్యాక్స్ వాళ్ళు ఒక 1-2 hours పడుకుంటారు అంతే. ఆ 1-2 hours వాళ్ళ అసిస్టెంట్స్ని వర్క్ చేస్తూ ఉంటారు. ఆ 2 hours మాత్రమే పడుకుంటారు 24 hours. సో అంత హార్డ్ వర్కర్స్ మా డైరెక్టర్ అండ్ మా ప్రొడ్యూసర్ గారు. సో ఆ 16 days చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగా అనిపించింది. ఓకే సార్, ఈ మూవీ తీసే టైంలో ఈ మూవీకి సంబంధించి ఏమన్నా ఆటపోట్లు ఎదురయ్యాయా? చైతన్యకి అయింది అలాగా.
పోర్ట్లు అయితే నిజంగానే తగలేదు సార్. మీరు టీచర్ చూడలేదు మీరు? టీచరా? చూసాను సార్. అంటే చూపించేటివన్నీ మూవీ కదా సార్, నిజంగానే కూడా దిగుతాయా? అంటే నిజంగానే దెబ్బలు తగిలాయన్నమాట మీకు? అవునండి. సార్ డైరెక్టర్ కొట్టించాడు రాటిల్ పెట్టి పోలీస్ స్టేషన్ సీన్స్ లో, అప్పుడు తగిలిందండి బాగా. సార్ ఇది పక్కా నిజమే కదా, నాకు కామెంట్ చెప్పాను కదా. అవునండి నిజంగా కొట్టారు. మళ్ళీ వచ్చాం. అప్పుడు డైరెక్టర్ గారు ఒరిజినాలిటీ కావాలి, ఒరిజినాలిటీ అంటే మూవీలోనే కాదు మూవీ బయట కూడా బాగా సంఘర్షణ పడ్డారనమాట అయితే. సో ఓవరాల్ గా మూవీ జర్నీ ఎలా అనిపించింది సార్? మూవీ జర్నీ బాగా అనిపించింది. బేసిక్ గా మన తెలుగులో లవ్ సినిమాలు ఉన్నాయి, ఏమున్నా మన తెలుగు వాళ్ళకి బాగా నచ్చిన జోనర్, తెలుగే కాదు ఎప్పటికైనా ఇష్టపడే జోనర్ థ్రిల్లర్. ఎందుకంటే లవ్ కైనా ఇంక దేనికైనా మనకి భాష అర్థం కావాలి, లేదంటే ఆ ఫీలింగ్. కానీ థ్రిల్లర్ అయితే నువ్వు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరు చంపుతున్నారు, లేదంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఎగ్జైట్మెంట్ తో చూస్తాం. అది ఏ లాంగ్వేజ్ అయినా. సో అందుకే మిగతా సినిమాలు అంటే కన్నా మనకి థ్రిల్లర్ సినిమాలు బాగా అట్రాక్ట్ అవుతుంటాం. సో అందులో ఈ సినిమాలో ఆ పాయింట్ మనకి ఎడ్జ్ ఆఫ్ స్విచ్ అంటారు కదా, అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, అది ఖచ్చితంగా ఈ సినిమాలో ఉంటుంది. జోనర్ ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ సినిమా బాగా. ఆబ్వియస్లీ ఇప్పుడు అందరూ థ్రిల్లర్ మీదే పడ్డారులేండి, నరుక్కోవడాలు పొడవలు ఇప్పుడు అన్ని వాటి మీద జరుగుతుంది. సో మీరు బేసిక్ గా థ్రిల్లర్, అందరూ ఎక్కువగా థ్రిల్లర్స్ తీస్తున్నారు కాబట్టి మీరు దాని మీదే వెళ్తున్నారా? లేదంటే మీరు కొత్తగా ఏమన్నా ఈ కథ గురించి ఇది ఒరిజినల్ గా జరిగిందా, లేకుంటే ఎక్స్పీరియన్స్ చేసినట్టువా నీకేం చెప్పలేదా? మొత్తం షెడ్యూల్ చైతన్య గారు అంటారు కదా, చైతన్య అడగాలి. అవునా? అయితే సార్ మీ దగ్గర నుంచి మాకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ రావాలి సార్, హీరోయిన్ పరంగా గానీ. అంటే హీరోయిన్ కి మీకు మధ్య ఉన్న బాండింగ్ ఎలా జరిగింది? ఎంత మూవీ ముందుకు వెళ్ళాలన్నా ముందు మీ ఇద్దరి మధ్య బాండింగ్ స్ట్రాంగ్ ఉండాలి కదా సార్, ఫ్రెండ్లీగా గానీ. అలా మీ ఎలా అనిపించింది? అలా జరిగిందండి. సో నిజం చెప్పాలంటే అనిపించే ఉంటది, ఎందుకంటే బీచ్ లో ఒక సీన్ ఉంటదండి, లైక్ చైతన్య గారు హీరోయిన్ ఇలా ఎత్తుకొని రౌండ్ ట్రాక్ ఉంటది అనమాట. బీచ్ లో మేము రౌండ్ ట్రాక్ వేసాం. అలా వచ్చినప్పుడల్లా ట్రాక్ కింద ఇసుకంతా కిందికి వెళ్ళిపోతుంది, ట్రాక్ సెట్ అవ్వట్లే. అలా ఒక 15-20 టైమ్స్ ఎత్తుకున్నాడు. బట్ ఏంటంటే లిఫ్ట్ చేయలేదు. సో అక్కడ బ్రెయిన్ యూజ్ చేసి కింద స్టూల్ వేయించి ఆమె నిలబెట్టింది. పట్టుకున్నట్టు మేము యాక్ట్ చేసాం. సో దట్ మాకు కొంచెం ఈజీ అయింది. అంటే అప్పుడప్పుడు తెలివి కూడా ఉపయోగించారనమాట మన వాళ్ళు. కానీ పాపం హీరోయిన్ గారు హట్ అయిపోయి ఉంటారేమో సార్ మీరు ఎత్తుకోలేదని. లేదండి, సేఫ్ చేయాలి కదా, స్టూల్ అయితే సేఫ్ ఉంటుందని చెప్పి మేము కూడా ప్లాన్ చేసాం. సార్ ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్ లో తీసారు సార్ ఈ మూవీ? బేసిక్ ఒక 16 days షెడ్యూల్ అయితే చీరాలలో జరిగిందండి. చీరాలలో చేసామండి, తర్వాత హైదరాబాద్ నెక్స్ట్ షెడ్యూల్. సో చీరాలని ఇప్పటి వరకు అయితే లైక్ మన తెలుగులో ఇప్పటి వరకు చీరాలని అంత బాగా ఎవరు చూపించుంటారు. మేమంత బాగా అన్ని ప్లేసెస్ ని చూపించాం. సార్ ఈ షూటింగ్ పరంగా మామూలుగా ఈ మూవీలో మొత్తం అయ్యేటప్పుడు తీసేటప్పుడు ఏదైనా ఫనీ ఇన్సిడెంట్ అయినా జరిగిందా సార్? ఫన్నీ ఇన్సిడెంట్ అంటే ఐటమ్ సాంగ్ చేసే రోజు మేము చాలా సెట్ చేసాము, వర్షం వచ్చిందండి. వర్షం వచ్చి అయిపోయింది, అదే ఫన్నీ మూమెంట్ అనిపించింది. అంత సెట్ చేసి కష్టపడ్డాక వర్షం పడ్డది. సాంగ్స్ కి వేరే వేరే లొకేషన్స్ తీసుకున్నారా, లేకుంటే మీరు అన్నట్టు చీరాల హైదరాబాద్ ఇక్కడే అయిపోయినాయి? ఒక సాంగ్ చీరాలో చేసాము, ఒక సాంగ్ హైదరాబాద్ లో చేసాం. 2 songs ఉన్నాయి, 3 songs ఉన్నాయి. ఇంకొక సాంగ్ నార్మల్ మాంటేజ్ సాంగ్, అది మనం చీరాలలోనే షూట్ చేసాం. ఈ మూవీలో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో చెప్తారా? మీది కాదు సార్, ఆయనది. ఫ్యామిలీ సాంగ్ బాగుంటుందండి, అన్ని సాంగ్స్ బాగుంటాయి మూవీలో. సో ఫ్యామిలీ సాంగ్ నాకు కొంచెం ఇష్టం. మీకు మాత్రం ఐటమ్ సాంగ్ ఇష్టం? సో మీ మొత్తానికి మీ
షూటింగ్ లో ఈ మొత్తం ఇలాగే జరిగింది, కొంచెం ఆటుపోట్లు ఎదురయ్యాయి నా ఉద్దేశం. ఈ ఆటుపోట్లు ఎదురయ్యి వాటిని అన్నిటిని తట్టుకొని వచ్చారంట. వర్షాలు పడి కత్తిపోట్లు కూడా పడ్డాయంటే అదేనండి నాకు ఆశ్చర్యం. సినిమాలో పోట్లు నిజంగా నేను అదే కదండి అడిగాను, మీరే కదా నిజంగానే జరిగింది కొట్టారు అని పోలీస్ స్టేషన్ లో దెబ్బలు పోలీస్ స్టేషన్ దెబ్బలు అది ఓన్లీ నాకు మాత్రమే రియలిస్టిక్ గా జరిగింది, మిగతా అందరూ యాక్టింగ్ చేస్తారు బాగా. అమ్మాయిలందరూ బాధపడిపోతారేమో సార్ మిమ్మల్ని కొడుతుంటే. మీరు ఎక్కువ బాధపడిపోతారు. మీరే కదండి అన్నారు ఆ హ్యాండ్సమ్ గా ఉన్నారు కాబట్టి హీరోగా తీసుకున్నా అని చెప్పి. ఎందుకులేదు బా, మీరు కూడా ఉన్నారు. జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.